హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు కొలవల బడి అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. గైస్, ఈరోజు వీడియోలో డిఎస్సికి సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అనేది రావడం జరిగిందండి. ఫ్రెండ్స్గా టీజీడిఎస్సికి సంబంధించినటువంటి ప్రొవిజనల్ లిస్ట్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఇలాంగ్ విత్ జిఆర్ఎల్తో సహా లిస్ట్స్ అయితే డిస్ట్రిక్ట్స్ వారిగా రిలీజ్ చేయడం అయితే జరిగిందండి. ఫ్రెండ్స్గా సెలక్షన్ నోటిఫికేషన్ కూడా వచ్చింది కాబట్టి ఈ 1:3 నిష్పత్తిలో ఉన్నటువంటి ఎవరైతే క్యాండిడేట్స్కి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అంటే ఈ రోజు నుంచి మనకు 5వ తారీఖు వరకు అయితే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే వివిధ డిస్ట్రిక్ట్స్ వారిగా నిర్వహించడం అయితే జరిగింది. డివిఓ కార్యాలయాల్లో మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఉండడం జరుగుతుంది. మీరు ఏమేమి తీసుకెళ్లాలంటే మీతో పాటు మీ టీఆర్టీ అప్లికేషన్ ఫామ్, అలాగే 2 సెట్స్ ఆఫ్ అసిస్టేషన్ ఫామ్స్ అండ్ చెక్ లిస్ట్, 2 సెట్లు జిరాక్స్ అనేది తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఫర్దర్గా మీ యొక్క ఒరిజినల్ వ్యాలిడ్ కార్డ్స్ ఏమైనా ఆధార్ కార్డ్ కానీ అదర్ పాన్ కార్డ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కానీ లేదంటే ఫొటోస్ కూడా తీసుకెళ్లే ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఖచ్చితంగా తీసుకెళ్ళాలండి, మీకు ఫర్దర్గా యూజ్ఫుల్ అయితే అవుతాయి అక్కడ. ఫ్రెండ్స్, ఇక మీకు చెక్ లిస్ట్ సంబంధించి ఏ విధంగా ఫిల్ చేయాలో ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఇక వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయడానికి అయితే ప్రయత్నం అయితే చేయండి. ఫ్రెండ్స్, ఇక ఎవరైతే ఈ జిఆర్ఎల్ సంబంధించిన డిస్ట్రిక్ట్ వైజ్ జిఆర్ఎల్ కోసం చూస్తున్నారో కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్లో ప్రొవైడ్ చేయడం జరిగిందండి. అక్కడ నుంచి కూడా చెక్ చేసుకోవచ్చు. ఈ చెక్ లిస్ట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. అక్కడ నుంచి కూడా మీరు చెక్ లిస్ట్ అనేది డౌన్లోడ్ చేసుకొని ఫిల్ అయితే చేయండి. మీకు మీ యొక్క చెక్ లిస్ట్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా మీ యొక్క డిఓ అఫీషియల్ వెబ్సైట్లో ఉంటాయి డిస్ట్రిక్ట్స్ వారిగా, అక్కడ నుంచి కూడా చెక్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇక ఈ చెక్ లిస్ట్ సంబంధించి ఏ విధంగా ఫిల్ చేయాలో చూద్దాం. ముందుగా వచ్చేసి ఎవరైతే 1:3 నిష్పత్తిలో ఉన్నారో అంటే ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్లో ఉన్నారో వారికి సంబంధించి సీవే అనేది వివిధ డిస్ట్రిక్ట్స్ వారిగా కండక్ట్ అయితే చేయడం జరుగుతుందండి. ముందుగా దీనికి సంబంధించినటువంటి చెక్ లిస్ట్ వచ్చేసి ముందుగా మీరు ఫోటో అనేది స్టిక్ చేయాల్సి ఉంటుంది. రైట్ సైడ్లో లేటెస్ట్ ఫోటో అనేది స్టిక్ చేయండి. ఫ్రెండ్స్, ఇక్కడ పోస్ట్ నేమ్ దగ్గర మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేశారో దానికి సంబంధించినటువంటి పోస్ట్ అనేది మెన్షన్ చేయాలి. లైక్ ఎస్జిటి పోస్ట్ సంబంధించి ఎవరైతే అప్లై చేస్తే దానికి సంబంధించి ఎస్జిటి అనేసి మెన్షన్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే టోటల్గా ఒక 50-60 కాలమ్స్ అయితే ఉండడం జరిగిందండి, అంటే డీటెయిల్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఇక్కడ ముందుగా వచ్చేసి ఫస్ట్ వన్ వచ్చేసి మీ యొక్క లోకల్ డిస్ట్రిక్ట్ ఆఫ్ ది క్యాండిడేట్స్ అండి. లోకల్ డిస్ట్రిక్ట్ ఆఫ్ ద క్యాండిడేట్స్ వచ్చేసి నేను ఫర్దర్గా ఎగ్జాంపుల్గా నేను నా డిస్ట్రిక్ట్ సంబంధించి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. లోకల్ డిస్ట్రిక్ట్ ఆఫ్ ది క్యాండిడేట్స్ వచ్చేసి నాది వరంగల్ కాబట్టి నేను వరంగల్ అనేసి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేస్తానండి ఖచ్చితంగా. అలాగే పోస్ట్ అప్లై డిస్ట్రిక్ట్స్ వచ్చేసి మనకు ఏ పోస్ట్కి అప్లై చేశారనేసి అడగడం జరుగుతుంది. నేను వరంగల్ పోస్ట్కి సంబంధించి అప్లై చేశాను కాబట్టి వరంగల్ సంబంధించి ఇక్కడ ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ షేర్ చేస్తాను ఖచ్చితంగా. ఇక నెక్స్ట్ ఇక్కడ రైట్ సైడ్గా వెదర్ ద ఒరిజినల్ సర్టిఫికేట్ హ్యాస్ బీన్ వెరిఫైడ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ వచ్చేసి ఇక్కడ కమిషన్ అనేది చెప్పడం జరిగిందండి. ఈ కాలమ్స్ అయితే నింపనీకి అయితే ఏం లేదు. మీకు ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఓన్లీ ఇక్కడ పర్టికులర్స్ టు బి ఫిల్డ్ బై ద క్యాండిడేట్స్ ఈజ్ హర్ ఓన్ హ్యాండ్ రైటింగ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ మాత్రమే ఫిల్ చేయండి. నెక్స్ట్ రిజిస్ట్రేషన్ టీఆర్ నెంబర్ దగ్గర మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది ఉంటుందండి. ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది ఇక్కడ వేయాల్సి ఉంటుంది. ఇక్కడ డిఎస్సి 2024 హాల్ టికెట్ సంబంధించి 24 అనేసి ఇక్కడ మీకు స్టార్టింగ్ ఉంటుంది. 24 సంబంధించి ఇక్కడ ఇయర్ అన్నమాట. ఇక్కడ డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఏ రోజున ఎగ్జామినేషన్ జరిగింది అనేసి ఇక్కడ ఉంటుంది. అలాగే ఎగ్జామినేషన్ సెంటర్స్ అండి, ఎక్కడ మీకు ఎగ్జామినేషన్ సెంటర్ పడిందో ఎగ్జామ్ సెంటర్ వెన్యూ అనేది ఇక్కడ క్లియర్ కట్గా మీరు మెన్షన్ చేయాల్సి ఉంటుంది. అలాగే కేటగిరీ ఆఫ్ పోస్ట్ అండి, ఏ పోస్టుకు మీరు ఏ కేటగిరీ సంబంధించి పోస్ట్కి అప్లై చేశారో ఇక్కడ క్లియర్గా ఉంటుంది. కేటగిరీని కూడా క్లియర్గా మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఎస్జిటి తెలుగు మీడియమా, ఎస్జిటి ఇంగ్లీష్ మీడియమా, లేదంటే ఎస్జిటి ఏ సబ్జెక్టు దానికి సంబంధించి కూడా మీరు ఇక్కడ క్లియర్గా రాయాలి. అలాగే మీడియం ఆఫ్ పోస్ట్ అండి, మీరు ఏ పోస్ట్కి అయితే ఎంచుకున్నారో దాని యొక్క మీడియం కూడా మెన్షన్ చేయాల్సి ఉంటుంది. అలాగే క్యాండిడేట్ నేమ్ విత్ సర్నేమ్ కూడా ఇక్కడ ఇన్సర్ట్ అయితే చేయాల్సి ఉంటుంది. అలాగే మీ యొక్క ఫాదర్ నేమ్, మదర్ నేమ్ రాయాలి. అదేవిధంగా మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అండి యాజ్ పర్ ది ఎస్ఎస్సి ప్రకారం క్లియర్గా మెన్షన్ చేయాలి ఖచ్చితంగా. మీ యొక్క జెండర్ మేలా లేకపోతే ఫీమేలా అనేసి ఉంటుంది. అలాగే కమ్యూనిటీ సర్టిఫికేట్ నెంబర్ విత్ డేట్ ఆఫ్ ఇష్యూ అండి. ఇక్కడ కమ్యూనిటీ సర్టిఫికేట్ వచ్చేసి లేటెస్ట్ కమ్యూనిటీ సర్టిఫికేట్లో మనకు క్లియర్గా ఇక్కడ రైట్ సైడ్ కార్నర్లో ఒక క్యూఆర్ కోడ్ ఉంటుంది కదా, దాని దగ్గర కూడా సిడి నెంబర్స్ లేదా టీఎస్ నెంబర్స్ అనేసి ఇక్కడ కనబడడం జరుగుతుంది బార్ కోడ్ పైన. ఆ నెంబర్స్ వేసి మీకు డేట్ ఆఫ్ ఇష్యూ దగ్గర దానికి సంబంధించినటువంటి డేట్స్ అనేది వేయాల్సి ఉంటుంది.
అలాగే నెక్స్ట్ కాలం వచ్చేసి చూసుకున్నట్లయితే 15th వచ్చేసి డూ యూ హ్యావ్ ఎనీ ఫిజికల్ డిజబిలిటీ విత్ 40%. ఎవరైతే పిహెచ్ క్యాండిడేట్స్ ఉన్నారో వాటికి సంబంధించి ఒకవేళ ఉంటే సదరం సర్టిఫికేట్ డేట్ ఆఫ్ ఇష్యూ వేయాల్సి ఉంటుంది. ఇక్కడ దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ప్రొవైడ్ చేస్తాను నేను. అలాగే 16 వచ్చేసి డూ యూ హ్యావ్ క్లైమ్ ది ఈడబ్ల్యూఎస్. ఎవరైతే ఈడబ్ల్యూఎస్కి సంబంధించిన క్యాండిడేట్స్ ఉన్నారో దానికి సంబంధించినటువంటి సర్టిఫికేట్స్ నెంబర్స్ వేయాలండి. ఇక్కడ క్లియర్గా కొంతమంది ఐడియా ఉండదు, ఖచ్చితంగా ఇక్కడ సర్టిఫికేట్ డేట్ ఆఫ్ ఇష్యూస్ సంబంధించినటువంటి సర్టిఫికేట్ డేట్స్ అనేవి ఇవ్వాలి. అలాగే ఆర్ యూ ఎక్స్ సర్వీస్ మ్యాన్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో ఎక్స్ సర్వీస్ మ్యాన్ సంబంధించినటువంటి సర్టిఫికేట్ డేట్స్ అనేది క్లియర్గా మెన్షన్ చేయండి. అలాగే ఆర్ యూ తెలంగాణ స్టేట్ ఎంప్లాయీస్, ఎవరైతే గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణకు సంబంధించిన ఎంప్లాయీస్ ఉంటారో వాళ్ళకి సంబంధించి ఎన్ఓసి నేమ్ అండ్ ఆల్సో ద ఎన్ఓసి ఇష్యూడ్ బై ద డిపార్ట్మెంట్ సంబంధించి వాటికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అనేది ఇక్కడ మీరు క్లియర్గా చేయాల్సి ఉంటుంది. ఆర్ యూ ఇన్వాల్వ్ ఇన్ ఎనీ క్రిమినల్ కేసెస్, ఒకవేళ మీ పైన ఏమైనా క్రిమినల్ కేసెస్ ఉంటే వాటికి సంబంధించినటువంటి ఫుల్ స్టేటస్ని అయితే ఇక్కడ ఎస్ అని, ఒకవేళ ఉంటే మాత్రం ఎస్ అని వేసి పెట్టాల్సి అయితే ఉంటుంది దానికి సంబంధించి. అలాగే ఆర్ యూ క్లైమింగ్ ద స్పోర్ట్స్ రిజర్వేషన్, ఒకవేళ ఉంటే మాత్రం ఎస్ అని పెట్టాల్సి ఉంటుందండి. ప్రత్యేక స్టడీ పర్టికులర్స్ టు బి ఫిల్డ్ బై ది క్యాండిడేట్స్ వచ్చేసి ఫస్ట్ క్లాస్ వచ్చేసి డిస్టిక్ వచ్చేసి మనకు ఎక్కడ ఫస్ట్ క్లాస్ జరిగిందో ఆ డిస్టిక్ మెన్షన్ చేయాలి. అలాగే నేమ్ ఆఫ్ ది స్కూల్ సంబంధించిన అడ్రస్, అలాగే ఏ అకాడమిక్ ఇయర్లో జరిగిందంటూ కూడా ఇవన్నీ ఫిల్ అయితే చేయాల్సి ఉంటుంది. ఒకవేళ అకాడమిక్ ఇయర్ లేకుండా మాత్రం ఏం పర్లేదు, మీరు ఖచ్చితంగా రెసిడెన్స్ సర్టిఫికేట్ సబ్మిట్ చేస్తారు కాబట్టి ఫర్దర్గా మీకు అక్కడ డిఈఓ ఆఫీస్లోనే తెలుసుకోవచ్చు. ఇక 10th క్లాస్ స్టాండర్డ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూస్తే నేమ్ ఆఫ్ ది బోర్డ్ 10th క్లాస్లో మీరు ఏ బోర్డుకి సంబంధించి ఉంటుంది, లైక్ ఎస్ఎస్సికి సంబంధించి హాల్ టికెట్ నెంబర్ అండి. 10th క్లాస్ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. డేట్ ఆఫ్ పాస్ సంబంధించి, అలాగే జీపీఏ మార్క్స్, మీకు ఏ జీపీఏ 7 పాయింటా 10 పాయింట్సా, లేకపోతే ఒకవేళ కొంతమంది క్యాండిడేట్స్కి అప్పుడు మనకు లెటర్స్ టైప్లో అంటే మార్క్స్ టైప్లో ఉంటాయి కాబట్టి 700 వచ్చాయా 400 వచ్చాయా కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి 10th ప్లస్ ఇంటర్ డీటెయిల్స్ అన్ని, ఇంటర్లో ఏ గ్రూప్ తీసుకున్నారు దానికి సంబంధించినటువంటి ఇంటర్మీడియట్ యూనివర్సిటీకి సంబంధించిన బోర్డు లేదా యూనివర్సిటీకి సంబంధించి, అలాగే ఇంటర్ హాల్ టికెట్ నెంబర్ అండి, అలాగే డేట్ ఆఫ్ పాస్, ఏ ఇయర్లో ఇంటర్ పాస్ అయ్యారు, అలాగే మ్యాక్సిమం మార్క్స్ ఎన్ని మార్క్స్ వచ్చాయి, మీరు స్కోర్ చేసిన మార్క్స్ ఎన్ని, వాటికి సంబంధించినటువంటి పర్సంటేజ్ అనేది ఇక్కడ వేయాల్సి ఉంటుంది. అలాగే గ్రాడ్యుయేషన్ డీటెయిల్స్లో మీ యొక్క గ్రూప్ అండి, డిగ్రీ గ్రూప్, అలాగే యూనివర్సిటీ నేమ్ లేదా కాలేజ్ నేమ్ రెండు రాయండి పర్లేదు. హాల్ టికెట్ నెంబర్ అండి, డిగ్రీ హాల్ టికెట్ నెంబర్, అలాగే డేట్ ఆఫ్ పాస్, డిగ్రీ ఏ సంవత్సరంలో పాస్ అయ్యారు, అలాగే మ్యాక్సిమం మార్క్స్ ఎన్ని ఉంటాయి, మీరు స్కోర్ చేసినటువంటి మార్క్స్, అలాగే మీ యొక్క మార్క్స్ పర్సంటేజ్ వేయాల్సి ఉంటుంది. ఇక పోస్ట్ గ్రాడ్యుయేషన్ డీటెయిల్స్ వచ్చేసి ఖచ్చితంగా ఒకవేళ మీకు పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉంటే దానికి సంబంధించినటువంటి గ్రూప్, అలాగే నేమ్ ఆఫ్ ది యూనివర్సిటీ లేదా బోర్డ్, అలాగే హాల్ టికెట్ నెంబర్, అలాగే డేట్ ఆఫ్ పాస్, మ్యాక్సిమం మార్క్స్, మీరు స్కోర్ చేసినటువంటి మార్క్స్, అలాగే పర్సంటేజ్ సంబంధించినటువంటి మార్క్స్ అనేది వేయాల్సి ఉంటుంది. ఇక ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ వచ్చినాయి చూసుకున్నట్లయితే వెదర్ అవర్ కోర్స్ ఈజ్ కంప్లీట్, ఒకవేళ మీరు ప్రొఫెషనల్గా ఏమైనా కోర్స్ కంప్లీట్ చేశారా ఉంటే దానికి సంబంధించి ఎస్ అని పెడితే మాత్రం వాటికి సంబంధించినటువంటి సర్టిఫికేట్స్ అనేది చూపించాల్సి ఉంటుంది. వాటికి సంబంధించి మీరు కంప్లీట్ చేసిన కోర్స్ నేమ్ ఇక్కడ ఎంటర్ చేయాలి, అలాగే ఏ యూనివర్సిటీలో కంప్లీట్ చేశారు, అలాగే కాలేజ్ నేమ్ కూడా క్లియర్గా డీటెయిల్స్లో ఫిల్అప్ అయితే చేయాల్సి ఉంటుంది. అలాగే ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్లోనే మెథడాలజీ సంబంధించి చూసుకున్నట్లయితే మెథడాలజీ సంబంధించినటువంటి ఒకవేళ కంప్లీట్ చేస్తే మెథడాలజీ 2, మెథడాలజీ 3కి సంబంధించిన హాల్ టికెట్ నెంబర్, ప్లేస్ ఆఫ్ స్టడీ, డేట్ ఆఫ్ పాస్, అలాగే మ్యాక్సిమం మార్క్స్ వేయాల్సి ఉంటుంది. అలాగే వాటికి సంబంధించినటువంటి పర్సంటేజ్ కూడా వేయాల్సి ఉంటుంది. ఇక టెట్ డీటెయిల్స్లోకి వెళ్తే టీఎస్ టెట్, ఏపీ టెట్ లేదా సీటెట్ డీటెయిల్స్ ఫర్ ది ఏపీ టెట్ ఎలిజిబుల్ అప్ టు జూన్ వరకు ఉంటుందండి. ఏపీ టెట్ సంబంధించి వాటికి సంబంధించి ఉంటే ఒకవేళ మీరు టెట్ ఎలిజిబిలిటీ అయితే ఎస్ అని క్లిక్ చేసి మీ యొక్క టెట్ హాల్ టికెట్ నెంబర్, అలాగే క్వాలిఫైడ్ సబ్జెక్ట్ ఇన్ పేపర్ 2 అండ్ పేపర్ 1కి సంబంధించి ఇవ్వాలి. అలాగే డేట్ ఆఫ్ పాసింగ్, టెట్ ఏ సంవత్సరంలో పాస్ అయ్యారు, మీడియం ఆఫ్ టెట్ 2 ఆఫ్ 1కి సంబంధించి వేయాల్సి ఉంటుంది. ఏ మీడియంలో ఉంటుంది అనేసి టెట్ అంటే మీరు ఏ మీడియంలో టెట్ అనేది రాశారనేసి అడగడం జరుగుతుంది. టోటల్ మార్క్స్ ఇన్ పేపర్ 1లో ఎన్ని వచ్చాయి, స్కేల్డ్ మార్క్స్ ఇన్ పేపర్ సంబంధించి మొత్తం ఎన్ని మార్క్స్ వచ్చాయి అనేసి ఇక్కడ అడగడం జరుగుతుంది. ద క్యాండిడేట్ షుడ్ బి గివ్ ద ప్రిఫరెన్స్ ఇన్ ద సెలెక్షన్ ఆఫ్ గవర్నమెంట్ లోకల్ బాడీ స్కూల్స్ ఇన్ ద డిస్ట్రిక్ట్ సంబంధించి కూడా ఇన్ఫర్మేషన్ ఉంది. అలాగే మేనేజ్మెంట్ ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి ప్రిఫరెన్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది, ప్రిఫరెన్స్ లోకల్ బాడీ స్కూల్స్కి సంబంధించి. అలాగే అడ్రస్ ఆఫ్ కరస్పాండింగ్, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి, ఆధార్ ఐడెంటిఫికేషన్ మార్క్స్ ఇచ్చేసి కొంచెం డిక్లరేషన్ ఉంటుంది. అలాగే సిగ్నేచర్ ఆఫ్ ది క్యాండిడేట్ సిగ్నేచర్ చేయాల్సి ఉంటుంది పైన.
అలాగే డేట్ అండ్ ప్లేస్ ఉంటుంది ఖచ్చితంగా. ఆల్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్ అండ్ కమ్యూనిటీ సర్టిఫికేట్, హాల్ టికెట్ అండ్ ర్యాంక్ కార్డ్ అండ్ సర్టిఫికేట్స్, స్టడీ సర్టిఫికేట్, పిహెచ్సి సర్టిఫికేట్ ఎక్సెట్రా అనేది తీసుకెళ్లాల్సి ఉంటుంది. డేటా వెరిఫికేషన్ ఎప్పుడో నేమ్ ఆఫ్ ది వెరిఫికేషన్ ఆఫ్ ఆఫీసర్ వాళ్ళైతే ఇక్కడ క్లియర్గా చేస్తారండి. ఇదైతే మీరు ఫిల్ చేయాల్సి ఉండదు. ఇక ఆఫీస్ యూజ్ ఓన్లీ అంటూ కూడా ఇక్కడ అఫీషియల్ యూజ్ ఓన్లీ అంటూ కూడా ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. అలాగే ఇక్కడ సిగ్నేచర్ ఆఫ్ ది స్టాంప్ కూడా వాళ్ళు వేసి మీకు సైన్ అయితే చేయడం జరుగుతుంది. ఇక్కడ సిగ్నేచర్ విత్ డేట్తో సహా వాళ్ళే ఇస్తారు. ఫ్రెండ్స్, ఇక ఇన్ఫర్మేషన్ నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి.